టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని సీఎం రేవంత్ అన్నారు. కేంద్ర మెడలు వంచి జనగణనతో పాటు కులగణన చేసేలా చేయడంలో మనం విజయం సాధించామని అన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనలో మనం చాలా విజయాలు సాధించామన్నారు. అలాగే రాష్ట్రంలో 45 లక్షల మంది క్రియాశీలక సభ్యత్వాలు చేసుకున్నారని తెలిపారు. యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ పార్టీ జిల్లా అధ్యక్షుల్లో చాలా మందికి మన ప్రభుత్వంలో పదవులు వరించాయన్నారు. పార్టీ పదవులను క్యాజువల్ గా తీసుకోవద్దన్న సీఎం రేవంత్, పార్టీ పదవులతోనే మీకు గుర్తింపు, గౌరవం వస్తుందన్నారు. రాజకీయాల్లో మీ ఎదుగుదలకు ఇది ఉపయోగపడుతుందన్నారు. అలాగే రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు పెరగబోతున్నాయన్న సీఎం రేవంత్, మరింత మందికి ఉన్నత స్థానాలు లభిస్తాయన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు, జమిలీ ఎన్నికలు ప్రభావితం చేయబోతున్నాయని తెలిపారు. నూతన నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలని సీఎం రేవంత్ సూచించారు. గ్రామాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.